ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో. వాడు ఏం చెప్పిండంటే యాంగ్జైటీ అట వానికి కొత్తగా. యాంగ్జైటీ అంటే ఏం తెలుసా? నీ బ్రెయిన్ నీకు నచ్చని థాట్స్ మళ్ళా వస్తాయి, నీకు నచ్చని థాట్స్ మళ్ళా వస్తాయి. ఏదో గురించి దేని గురించో భయపడతావు, టెన్షన్ పడతావు దేని గురించి, అది నిజంగా ఉండదు. టెన్షన్ పడతావు దేని గురించో టెన్షన్ పడతావు, నీకు నచ్చని థాట్స్ వస్తూనే ఉంటాయి. ఆ థాట్స్ వల్ల నీకేమనిపిస్తుంది? నేను ఇంత మంచిగానే కాదా నేను అనిపిస్తుంది. ఇదంతా యాంగ్జైటీ. ఎందుకు వస్తుంది? ఇన్సెక్యూరిటీస్ వల్ల యాంగ్జైటీ వస్తుంది. జెనెటికల్ కూడా వస్తుంది యాంగ్జైటీ కామన్ ప్రాబ్లం. కామన్ ప్రాబ్లం. కాకపోతే దాంతో యాంగ్జైటీ వల్ల సూసైడ్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో అది పక్కా నేను మాట్లాడాలి అనిపించింది, నాలో కూడా మారాలి అనిపించింది. ఎవరికోని పోతుంది ఈ వీడియో, ఒక్కడు చూసినా సరిపోతుంది. యాంగ్జైటీ ఈ నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్, ఉత్తిన భయపడడం, వర్రీ కావడం, టెన్షన్ పడడం. అక్కడ చూసేవారికి ఏముండదు కానీ మనం టెన్షన్ పడతాం. అది యాంగ్జైటీ. దాంతో రీజన్స్ ఏంటంటే జెనెటికల్గా వస్తుండొచ్చు. సెకండ్, ఇన్సెక్యూరిటీ. నీది నువ్వే తక్కువ చేసుకొని, నీది నువ్వే అలోన్గా ఫీల్ అయ్యి, ఇంట్లో వండి అలోన్గా ఫీల్ అయ్యి ఉంటే యాంగ్జైటీ పక్క వస్తుంది. డిప్రెషన్ కూడా పక్క వస్తుంది, గ్యారంటీ. రాసి పెట్టిస్తే వస్తుంది. ఇంకోటి అడల్ట్ కంటెంట్ వల్ల కూడా వస్తుంది, అది కూడా ఒక రీజన్. ఇవి మెయిన్ రీజన్స్. సరే, మెయిన్ రీజన్ చెప్తున్నావు బ్రో, ఎట్లా డీల్ చేసుకోవాలి యాంగ్జైటీకి కొంతమంది డాక్టర్స్ దగ్గరికి పోయిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఎట్లా డీల్ చేసిండంటే, వాడు నేను చెప్పిన వానికి, నేను ఒక సద్గురు వీడియో సద్గురుది వీడియో చూసి నెగిటివ్ థింకింగ్ అది ఇదని చెప్పి వీడియో చూసిన. వాని కోసం అని చూసిన. పాప మస్తు ఇబ్బంది పడుతున్నాడు. వాని కోసం అని చూసి నాకు తెలిసినవి కొన్ని చెప్పిన. ఇంకా సద్గురు వీడియో ఒక టిప్ చెప్తాను మీకు. ఇప్పుడు బ్రెయిన్ నీది, థాట్స్ నీ కావు. ఇప్పుడు అంటే నీకు కరెక్ట్ అర్థమయ్యేటట్టు చెప్తా. నువ్వు పోయి నీ ఫ్రెండ్కి హ్యాపీ బర్త్డే చెప్పుదాం అని చెప్పి నీకు ఒక థాట్ వచ్చింది. అది నువ్వు కాదు, నీ థాట్. ఎందుకంటే బ్రెయిన్ ఆ థాట్ జనరేట్ చేస్తుంది. ఎవడు రిసీవ్ చేసుకుంటాడో నువ్వే రిసీవ్ చేసుకుంటున్నావు కదా. అర్థమవుతుందా చెప్పాను? బ్రెయిన్ ఒక థాట్ చెప్తుంది, హ్యాపీ బర్త్డే చెప్పు అంటే నేను కరెక్టే గుర్తొచ్చింది అని చెప్పి నువ్వు పోతున్నావు. అంటే ఇక్కడ తయారు చేసింది నువ్వు కాదు, నెగిటివ్ థాట్స్ తయారు చేసింది నువ్వు కాదు. మెయిన్ ఇంపార్టెంట్ అది బ్రెయిన్ అట్లా తయారు చేస్తూనే ఉంటుంది. అది లైక్ మెంటల్ డయేరియా. ఎమోషన్స్ ఇవ్వాలని మనం కోరుకుంటాం ఏమన్నా అయితే అంతే. కానీ మెంటల్ డయేరియాకి రీజన్ ఏంది? బ్యాడ్ ఫుడ్. సో ఫిజికల్ డయేరియాకి రీజన్ ఏంది? బ్యాడ్ ఫుడ్. అదే మెంటల్ డయేరియాకి రీజన్ నువ్వు ఏది కాదో నువ్వు అనుకుంటున్నావు. అట్లా నువ్వేందో నువ్వు తెలుసుకో ఫస్ట్. ఏదైనా బ్యాడ్ థాట్ వచ్చిందా? నేను అట్లా కాదు, నేను ఇది అంటే నీ మీద నీకు క్లారిటీ ఉందంటే నెగిటివ్ థాట్స్ రావు, స్టాప్ అవుతాయి. సో ఇప్పుడు ప్రాక్టికల్ ముచ్చట్లోకి వస్తే ప్రాక్టికల్ చెప్తాం. ఇది ఒకటి మెంటల్గా నువ్వు ఇది ఒకటి పెట్టుకున్నావు అంటే నీ యాంగ్జైటీ పోతుంది. కానీ ప్రాక్టికల్ చెప్తాం నేను. మెడిటేషన్ మెయిన్ ఇంపార్టెంట్. అంత మంచిగా అనిపించే ఆన్సర్ ఏం కాదు, నిజంగా మెడిటేషన్. నాకు కూడా కొంచెం యాంగ్జైటీ ఉండే, నేను కూడా డీల్ మెడిటేషన్ చేసిన. డైలీ ఇప్పటికీ చేస్తాను. రోజు పొద్దున వేస్తా, రాత్రి వేస్తా. 2 times మెడిటేషన్ చేస్తా డైలీ. 25 minutes 20 minutes పక్కా. ఎక్కువ కూడా వేస్తున్నాయని ఈ మధ్యలో తక్కువ చేస్తున్నా, నాకు అంత వీలవుతలేదు మెడిటేషన్ డైలీ. దానివల్ల ఏంటంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ పెరుగుతుంది. నువ్వు ఇదే మూమెంట్లో ఉన్నావు. ఇప్పుడు నేను ఇదే కెమెరా, నా బ్రెయిన్లో ఏ థాట్స్లో నేను ఇదే పని చేస్తున్నా. నా బ్రెయిన్లో ఏ థాట్స్లో ప్రజెంట్ ఈయనే ఉండాలి. నాకు ఇప్పుడు ఏ థాట్స్ వస్తలేవు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈయనే ఉండండి, స్కై చూడండి, వాల్స్ చూడండి, ఆడనే ఉండరు. థాట్స్ ఇట్లా ఏమైనా వచ్చినాయి అబ్జర్వ్ చేయండి. ఇది ఎందుకు వచ్చింది, ఎవరికి వస్తుండొచ్చు, ఇది మైండ్లో పెట్టుకోండి.
ప్రజెన్స్ ఆఫ్ మైండ్ మెడిటేషన్ వల్ల డెవలప్ అవుతుంది. యాంగ్జైటీ 100% పోతుంది, యాంగ్జైటీ లాంగ్ టర్మ్. గ్రాటిట్యూడ్ అంటే ఏంటంటే ఈ యాంగ్జైటీ వల్ల మీరు బాధగా ఫీల్ అవుతారు కదా, గ్రాటిట్యూడ్ ఫీల్ అంటే ఒక బుక్ తీసుకోరే, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై ఫ్యామిలీ. ఎందుకంటే ఒక్కొక్కరికి సరే మా అమ్మ నాన్న లేని వాళ్ళ గురించి తర్వాత, కానీ అమ్మ నాన్న ఉన్న వాళ్ళ గురించి, నాకు మమ్మీ డాడీ ఉన్నారు, నాకు పొద్దున్న నుంచి నైట్ వరకు నన్ను చూసుకుంటారు, నేను బయట పోతే నన్ను కాపాడుతారు, తింటూ నాకు కడుపు నిండా. ఇప్పుడు ఆఫ్రికా సైడ్ పోతే లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ వీడియో చూస్తే ఇంకా ఏడుపు వస్తుంది. వాళ్ళకు ఒక్కరికి తినడానికి తిండి కూడా ఉండదు. మనం ఇంకా బెటర్ కదా వాళ్ళకంటే, దేవుడు కొంచెం అదృష్టం ఇచ్చిండు కదా, దేవుడు దిగించిండు కదా. సో మెయిన్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై ఫ్యామిలీ. లేదంటే నాకు కాళ్ళు చేతులు ఉన్నాయి, బస్ స్టాండ్ దగ్గర పోతే ఒక్కొక్కరిని కాళ్ళు చేతులు లేకుండా పడిపోయి ఉంటాడు, అడుక్కుంటాడు. నీకు ఇబ్బంది లేదు కదా, నువ్వు మంచిగా నడుస్తున్నావు కదా, నువ్వు మంచిగా పని చేస్తున్నావు కదా, బీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. థ్యాంక్స్ అనుకో దేవునికి థ్యాంక్స్ చెప్పు, గ్రేట్ఫుల్ అనుకో దేవునికి థ్యాంక్స్ చెప్పు, రాసుకో బుక్లా. అది ఇట్లా డైలీ ఆలోచించు నీకు ఇంకేం గ్రేట్ఫుల్. ఇవన్నీ ఇట్లా ఈ గోడ నాకు మస్తు గ్రేట్ఫుల్, ఎందుకంటే మంచిగా ఊరగడానికి ఉంది, గ్రేట్ఫుల్ అట్లా. గ్రాటిట్యూడ్ చేద్దాం. థర్డ్ ఏంటంటే రీడింగ్. మెయిన్ దేవుని గురించి చదవాలి. దేవుడు ఇక మీ దేవుడు వేరే, నా దేవుడు వేరే, చదవాలి. స్పిరిచువల్ పోయినావు అనుకో, నీకు యాంగ్జైటీ, నెగిటివ్ థాట్స్ రావు, మ్యాథ్స్ రావు, తగ్గిపోతాయి. ఇవి 3 నాకు హెల్ప్ అయినాయి, 100% మీకు కూడా హెల్ప్ అవుతాయి. జాయిన్ ద క్లబ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అకౌంట్లో పోయి ఇంకా వీడియోస్ చూడండి, మీరు మారుతారు, మంచి కంటెంట్ ఉంటుంది.